మాధవరెడ్డి గారిని పరిచయం చేయకూడదు, మీరే చేయాలని గారు సైడ్ కొనండి ఒకసారి చూడరా అందరూ, అమ్మ ఇటు చూడమ్మా తల్లి.
సార్ ఒక్కసారి చూడరా. సార్ ఒక్కసారి చూడరా. ఎంపీ గారు సార్, ఎంపీ సార్, మీరు పక్కన తప్పుకుంటే కొంచెం ఎంపీటీసీ గారు వస్తారు. సార్ ఒక్కసారి చూడరా. ఎంపీటీసీ గారు రా రాయా రండి సార్ రండి. ఏవో గారు ఉన్నారు సార్. ఏవో గారు సార్ ఒకసారి చూడరా. సార్ చూడండి సార్. సార్ 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 ఇటు చూడండి సార్. డాక్టర్ పక్కన ఎంపీటీసీ గారు డాక్టర్ రాలేదన్నా సార్ మీరు అన్న వైట్ రావాలంట. నేను మధ్యలో వచ్చేది మూడు రావన్నా ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో అటు వచ్చిన మేడం. ఓకే సార్. చైర్మన్ నాగనాథ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. గంపలగూడెం మండల ప్రజా ఎస్పీటీసీ సభ్యులు శ్రీ కోట శామ్యూల్ గారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తా ఉన్నాను. తర్వాత సొసైటీ అధ్యక్షులు, అట్లాగే మన అనుమల్లంక గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం,
అలాగే మన మండల చెన్నుపాటి శాస్త్రిరావు గారిని వేదిక గారు వారిద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. రెడ్డి గారు వాళ్ళు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. మరి మన తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ నల్లగట్ల స్వామిదాస్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మనందరికీ చిరపరిచితులు 2 సార్లు పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించి మన ప్రాంతంలో అందరి నోట్లో నాని అయినటువంటి వ్యక్తి కేసినేని నాని గారు, శ్రీలక్ష్మి గారు, కోట శామ్యుల్ గారు జడ్పీటీ సభ్యులు, ప్రథమ పౌరురాలు మన దీప్. ఈరోజు చాలా సంతోషం. కాన్సెప్ట్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి 29 రాష్ట్రాలు ఉన్నాయండి, ఏ ముఖ్యమంత్రి చేయలేటువంటి ఒక కార్యక్రమాన్ని వీటిని చూసే నేను కానీ కేసినేని నాని గారు కానీ ఆయన అన్నమాట తప్పడు, మాట తప్పడు, మడిమ తిప్పడని ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాలు కార్యక్రమం మీ గ్రామ సచివాలయం నుంచి అమలు జరుగుతున్నటువంటి తీరుతెన్నులు ఇవన్నీ కూడా నచ్చి మేము పార్టీలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచారు, ఆహ్వానించారు. కలిసి పనిచేద్దామంటే మేమంతా వచ్చాం. చిన్ననాటి స్నేహితులు ఉన్నారు, పుట్టిన గడ్డ అందరికీ కూడా మా తల్లిదండ్రులు తలుచుకుంటా ఉన్నాను. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాటలు రావట్లేదు, ఎందుకంటే మా తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారు, నా బాల్యం గుర్తొస్తూ ఉంది. చాలామంది నాతో పుట్టినటువంటి వాళ్ళు చాలామంది నా సమకాలికులు చాలా చనిపోయారు కూడా. ఈరోజు ఈ గ్రామం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రామం నాకు లేదు. ఈ గ్రామం ప్రక్క కనువూరు గ్రామం 2 మైలవరం నియోజకవర్గంలో ఉండేది. నేను బాధపడేవాడిని, నా జన్మభూమి ఇది, నా చదువులంతా తిరువూరు, ఈ గ్రామం నాది మైలవరం నియోజకవర్గంలో ఉంది ఏంటని చెప్పి అనుకునేవాడిని. ఆ తర్వాత నా ప్రచార రథం కూడా ఈరోజు ఎన్నికల ప్రచార రథం కూడా స్టార్ట్ చేసుకుంటాను. అది మరి మన కేసినేని నాని గారి చేతుల మీద కూడా స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మా జన్మభూమి స్ఫూర్తిని తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాం, వెహికల్ కూడా బయట చేస్తాం. అది మరి కేసినేని నాని గారి చేతుల మీదుగా చేస్తాం. మేమిద్దరం కూడా ఆలోచనలో, ఆశయాల్లో, సాధనలో జగనన్నకి సారథులుగా మేము పనిచేస్తాం. ఆయన్ని ముఖ్యమంత్రి చేయడం కోసం మేమిద్దరం కూడా శాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీస్సులు కావాలని, దీవెనలు కావాలని తెలియజేసుకుంటూ, ఇంత మంచి బిల్డింగ్లు మన నాన్నగారితో ఓపెన్ చేయించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా, ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్న అందరికి కూడా, మహిళా తల్లి ఎక్కువ ప్రాతినిధ్యం వహించేవాడు ఎంపీపీ గారు, అంతా సగభాగం మహిళలకు కేటాయిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మన విజయవాడ పార్లమెంటు లేకుంటే తిరువూరు అసెంబ్లీ కూడా మహిళలకు కేటాయిస్తే మహిళలు వస్తారు. మేము మరి ఒక ఎలక్షన్ అనుకుంటున్నాను. నేను దాదాపు నేను 3వ సారి మీరు అందరూ సహాయ సహకారాలతో ఎమ్మెల్యేకి గెలవాలి. అందుకనే మీ అందరితో నా స్వగ్రామం, కానీ నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. అందుకనే మరి మన పెద్దలు గౌరవనీయులు, మాకు చాలా ప్రోగ్రాంలు పెద్దలు గౌరవనీయులు సేవా తత్పరులు రతన్ టాటా గారిని తీసుకొచ్చి విజయవాడకు తీసుకొచ్చి ఆయన సోదరుడు స్వామిదాస్ గారు, అట్లాగే ఏఎంసీ సర్పంచ్ గారు దీప్తి గారు, ఎంపీపీ గారు శ్రీలక్ష్మి గారు, జెడ్పీటీసీ కోట శామ్యూల్ గారు, సీనియర్లు పెద్దలు చిన్నపాటి శాస్త్రిరావు గారు, స్టీరింగ్ కమిటీ నాసారెడ్డి గారు,